బాలీవుడ్ లో మళ్ళీ అండర్ వరల్డ్ కలకలం లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి చేసిన వార్నింగ్ ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. టార్గెట్ సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు, ఆయనతో కలిసి పనిచేసిన ఒకసారి వేదిక పంచుకున్నా కలిసి తిరిగిన వారి గుండెల్లో బుల్లెట్ దింపుతామన్న హెచ్చరిక బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఇది కేవలం మాటల వార్నింగ్ కాదని కెనడాలో కపిల్ శర్మ కెఫేపై కాల్పులు చేసి చూపింది బిష్నోయ్ గ్యాంగ్. రాజస్థాన్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నివసించే బిష్నోయ్ సమాజం పూజించే కృష్ణ జింకలను ఓ సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో కొద్ది రోజులు జైలుకు వెళ్లిన సల్మాన్ ఖాన్ రాజకీయ జోక్యంతో బయటపడ్డా ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మరోవైపు బిష్నోయ్ సమాజం వారి పగ 20 ఏళ్లు దాటినా రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. బిష్నోయ్ గ్యాంగ్ హెచ్చరికల తర్వాత సల్మాన్ ఖాన్ గట్టి భద్రతా ఏర్పాటు చేసుకున్నాడు. షూటింగ్లకు హాజరైనా, పబ్లిక్ ఈవెంట్స్కు వెళ్లినా ఫుల్ సెక్యూరిటీతో హాజరవుతున్నారు. కొన్ని రోజుల జైలు జీవితం తనలో ఎంతో మార్పు తెచ్చినట్లు చెప్పే సల్మాన్ ఖాన్ సామాజిక సేవా కార్యక్రమాలకు కోట్ల రూపాయల సాయం అందిస్తున్నాడు. జరిమానా సొమ్ము చెల్లించలేక ఏళ్ల తరబడి జైల్లోనే మగ్గిపోతున్న వందలాది మంది అమాయకులకు జరిమానా సొమ్ము చెల్లించి వారిని జైలు నుంచి బయటపడేలా చేసి వారు కొత్త జీవితం ప్రారంభించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం కూడా అందించాడు. ఈ మానవతా కార్యక్రమాలేవి బిష్నోయ్ గ్యాంగ్లో మార్పు తీసుకురాలేదు. తీరని పగతో చంపేయాలనే కసితో వెంటాడుతూనే ఉంది. సల్మాన్ ఖాన్కు తాజాగా మరోసారి బహిరంగ హెచ్చరికలు చేసింది బిష్నోయ్ గ్యాంగ్. కెనడాలోని బాలీవుడ్ కమీడియన్ కపిల్ శర్మ కేఫ్పై దుండగులు కాల్పులకు కారణం కపిల్ శర్మనే. ఎందుకంటే కపిల్ శర్మ తాను నిర్వహిస్తున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3కు సల్మాన్ ఖాన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం బిష్నోయ్ గ్యాంగ్కు కోపం తెప్పించింది. మా హెచ్చరికలను పట్టించుకోరా అంటూ కాల్పులతో హెచ్చరించారు. మా టార్గెట్ సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు, ఆయనతో కలిసి పనిచేసేవారు ఎవరైనా, దర్శకుడైనా, నిర్మాతైనా, హీరోయిన్లైనా, కమెడియన్లైనా కలిసి తిరిగినా సరే డైరెక్ట్గా వారి గుండెల్లోకి కూడా తుపాకీ గుండ్లు దింపుతామని బిష్నోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడు హ్యారీ బాక్సర్ పేరుతో పంపిన ఆడియో క్లిప్ టాలీవుడ్ను కుదిపేస్తోంది. ఇంట్లో నుంచి కాలు బయటకు మోపినా, షూటింగ్లకు వెళ్లినా, స్టేజ్ ఎక్కినా, ఈవెంట్స్కు హాజరైనా కట్టుదిట్టమైన భద్రతతో తిరుగుతున్న సల్మాన్ ఖాన్ను చంపేందుకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని బిష్నోయ్ గ్యాంగ్ నీడలా వెంటాడుతోంది. సల్మాన్ ఖాన్తో కలిసి పనిచేసినా, ఒక్కసారి స్టేజ్ పంచుకున్నా, కనీసం ఒక్క ఫ్రేమ్లో కనిపించినా చంపేస్తాం అంటూ లేటెస్ట్గా ఇచ్చిన వార్నింగ్ బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. That's all.